మైండ్‌కి ఒక చిన్న మెడిసిన్ లాంటిదండి ఈ రహస్యం బుక్కు. పేరే చూడండి ఎట్లా ఉందో రహస్యం. అంటే ఈ బుక్కులో ఎంత బాగా వివరణ ఉండిద్దంటే, మనం సపోజ్ ఒక చిన్న సైకిల్ కొనుక్కోనండి. మన దగ్గర డబ్బులు లేవు. మన స్తోమత ప్రకారం. లేదా ఒక స్కూటీయో అలాంటిది కొనుక్కోవాలనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు. కానీ ఈ బుక్కులో ఎంత వివరణ ఉంటుందంటే, మనం కొనేసి అందులో ఎక్కి వెళ్తున్నట్టుగా అంత వివరంగా ఈ బుక్లో రాసి మనకి మైండ్కి మెచ్చుట్టి ఉండే అంత బుక్ అండి ఈ బుక్ రహస్యం. నేను ఆల్రెడీ 5-6 సార్లు చదివానండి, ఒక్కసారి కాదు. అసలు భలే బాగుండిద్దండి బుక్కు. ఎందుకంటే మనకి ఏదన్నా ముందుకు వెళ్ళాలి అంటే మనం వెళ్ళలేం. అమ్మో అది కొనాలి అన్నా, అక్కడ ఆ పని చేయాలన్నా ఒక్కొక్కసారి వెనకడుగేస్తాం. ఎందుకు వెళ్ళలేం మనం? ఇందులో రాసిపెట్టి ఉండిద్ది. ఆ ధైర్యం ఏంటో రాసిపెట్టి ఉండిద్ది. అది మనం ఊహించుకోగా ఆ పని రోజు నిరంతరం మన మైండ్లో తిరుగుతూ ఉండంగా ఆ పని సక్సెస్ అయిపోయిద్ది అనమాట. అంత వివరణ ఉంటుందండి ఈ బుక్కు. నేను కనీసం ఒక 5-6 సార్లు చదివానండి. మనలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనేసి మళ్ళీ చెబుతున్నాను. ఖచ్చితంగా మీకు ఈ బుక్ కొనుక్కోండి. ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుంది. ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది. మన మైండ్కి మెచ్యూరిటీ ఉంటుందండి. మనము బాధ్యతలు చేయడానికి మన పిల్లలకు కూడా మనం ధైర్యంగా వాళ్ళకి ముందుకి చెప్పగలం. అలాగే ఈ బుక్కే కదా, మనం ప్రతిరోజు కూడా పని అయిపోయిన తర్వాత వీలయ్యి మనం రోజుకి ఒక అరగంట సేపు ఏ బుక్లైనా మనం చదువుకున్నా సరే మనకి మైండ్ మెచ్యూరిటీ వచ్చిద్దండి. బుక్స్ ఎందుకు చదువుతారండి? టైంపాస్కి కాదు, మనలో అవగాహన పెరగడానికి, మనకి ఓర్పు నిగ్రహం కోసం బుక్స్ చదువుతారు. ఒకసారి మీరు ఒక 10 రోజులు ట్రై చేయండి. మనలో మనకి మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడిద్ది. అక్కడక్కడ కూర్చొని వాళ్ళతో మనం మాట్లాడుకునేది వేరే ట్రాఫిక్లు అయ్యి. కానీ ఈ బుక్కు మన లైఫ్కి ఆధారపడే బుక్స్ అనమాట. ఏ బుక్స్ అయినా సరే మీకు ఇష్టమైనవి అన్నీ చదవండి, బాగుండిద్ది. కానీ ఈ రహస్యం బుక్ మాత్రం మన ఎదుగుదలకి మనం ఎట్లా ఎదగాలి అనేది ఈ రహస్యం బుక్కు మనకి చెప్తుందన్నమాట. మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ బుక్ విషయం మీకు చెప్తున్నాను.